ఈ కబ్జాలో కవ్వాల్ పలచబడుతున్న అడవులు పత్తాలేని పులులు. కవ్వాల అడవులు మొత్తం ఖతం అయిపోతున్నాయట, పులులు కనిపిస్తలేవంట, అడవులు పలచబడుతున్నాయి, చెట్లను నరికివేస్తున్నారు, మొత్తం కూడా పరిస్థితి అంతా దారుణంగా ఉందని ఒక ప్రత్యేక కథనం వేసినట్టుంది వెలుగు దినపత్రిక. పలచబడుతున్న అడవులు పత్తాలేని పులులు. రిజర్వ్ ఫారెస్ట్లో 1,30,000 ఎకరాల ఆక్రమణకు గురైందంట. ఇప్పటికే 1,16,000 ఎకరాల్లో చెట్ల నరికివేత, పోడు పట్టాలు జారీ చేసిండ్రు. ఓవైపు గ్రామాల రీలొకేషన్, మరోవైపు కొత్తగా కబ్జాలు. ఆక్రమణలే పులుల ఆవాసానికి అడ్డంకిగా మారుతున్నాయంట అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇక కవ్వాల్ ఫారెస్ట్ను కాపాడుకుంటేనే పులులకు మనుగడ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కవ్వాల్ ఫారెస్ట్లో పులి బొమ్మలే ఉన్నాయి కానీ పులులు లేనట్టున్నాయి పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కబ్జా కోరల్లో చిక్కింది. దీనిని పులుల అభయారణ్యంగా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి సంరక్షణ కోసం ఓవైపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే, మరోవైపు అటవీ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతున్నాయి. కొన్నేళ్లుగా గిరిజనులే కాకుండా గిరిజనేతరులు సైతం అటవీ భూములను యథేచ్ఛగా ఆక్రమించి పోడు వ్యవసాయం పేరుతో అడవుల్లో చెట్లను నరికేస్తున్నారు. దీంతో కవ్వాల్ అభయారణ్యం పలచబడి వచ్చిన పులులు వచ్చినట్లే ఇక్కడికి ఉండలేక మహారాష్ట్రకు తిరుగుముతం పడుతున్నాయంట. ఇక్కడ తీసుకొచ్చినా కానీ ఉండలేమంట. ఎందుకంటే అడవులు లేకపోతే ఎట్లుంటాయి అవి. ఇప్పుడు ఇలా గిరిజనులు గిరిజనేతరులు అందరూ కూడా ఏది ఏమనంటే ఇది ఉంటుందిగా పోడు వ్యవసాయం. పోడు వ్యవసాయం అంటే ఏంటంటే ఎటువంటి యంత్రాలు లేకుండా మనుషులే ఇట్లా తువ్వుకొని లేకపోతే నాగలు కట్టి అది చేసేసి వ్యవసాయం చేసుకుంటారు, అక్కడ ఉన్నటువంటి చెట్లు నరికేసి. అది అప్పట్లో వేయాలి. కానీ ఇప్పుడు మొత్తం కూడా కబ్జాలకు గురవుతున్నాయంట. 1,16,000 ఎకరాలు చెట్లు నరికిరట, 1,30,000 ఎకరాలు ఆక్రమణకు గురైందంట. ఏది ఇక్కడ కవ్వాల్ ఫారెస్ట్కి సంబంధించి. ఇక్కడ నల్లమలలో పెరుగుతున్నాయి, కవ్వాల్లో తగ్గుతున్నాయి. రాష్ట్రంలో పులులకు సేఫ్ జోన్గా అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్ మాత్రం మొత్తం మంచిగా గట్టిగా ఉందంట. పులులు కూడా పెరుగుతున్నాయి, అక్కడ పిల్లలు కూడా ఉడుతున్నాయంట. ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా, తర్వాత ఇక్కడ పరిసర ప్రాంతాలకు సంబంధించి అక్కడ 3-4 జిల్లాలు కలిసే చోట ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్ మొత్తం ఉంటుంది. అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాకు, తర్వాత ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, తర్వాత అక్కడ కర్నూలు జిల్లా, ఇక్కడ అన్ని జిల్లాలకు సంబంధించి ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది. దాంట్లో మాత్రం కొంచెం వరకు పులులు మంచిగానే ఉన్నాయట.